బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరూరి ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఆరూరిని కేసీఆర్ బుజ్జగించారు. వరంగల్ ఎంపీ సీటుపై హామీనిచ్చారు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రేటిక వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గత కొంతకాలంగా కూడా బీజేపీలో చేరుతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆయన చేరబోతున్నారు, అమిత్ షా ఆధ్వర్యంలో చేరుతారు అన్న ప్రచారాలు కూడా జరిగాయి. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆరూరి రమేష్ అయితే కేసీఆర్ బుజ్జగించారు. ఆయనకు వరంగల్ నుంచి ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి. ఆరూరి రమేష్ కు సంబంధించిన ఒక న్యూస్ అయితే మనకు వస్తుంది. బీజేపీలో చేరుతారని అనుకున్నాము, కానీ ఇప్పుడు ఆ ఎపిసోడ్కి అయితే ఎండ్ కార్డ్ పడింది. ఆరూరి రమేష్ ను కేసీఆర్ బుజ్జగించారా? ఆయనకు సీటుకు సంబంధించిన హామీ వచ్చినట్లు అనుకోవచ్చా? ఎస్ రేఖ, ఆరూరి రమేష్ని కేసీఆర్ బుజ్జగించారు. దాదాపుగా వరంగల్ నుంచి తను పోటీకి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. అధికారికంగా మరి కాసేపట్లో కేసీఆర్ కూడా తన పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి హైడ్రామాకు తెరపడిందని చెప్పవచ్చు. ఆరూరి రమేష్ బీజేపీలోకి చేరుతారని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా వరుస కథనాలు వచ్చాయి. సో తను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా బసవరాజ్ సారే ఇద్దరు కూడా తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ మార్గ మధ్యలో జనగాం దగ్గర బీజేపీ నాయకులు కూడా అడ్డుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ తను ఇక్కడ కేసీఆర్ నివాసానికి వచ్చిన తర్వాత తనని ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదని, ఎవరు అడ్డుకోలేదని చెప్పేసి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. తను ఇక బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో తను ఇష్టంగానే ఎర్రబెల్లి దయాకర్, బసవరాజ్ సారాయ్తో కలిసి నేను హైదరాబాద్కు వస్తున్నానని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. సో చూడాలి, ఇక ఇటు కేసీఆర్ కూడా ఆరూరి రమేష్ని బుజ్జగించినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో కూడా ఈ సమీక్ష సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తుంది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరు దాదాపుగా ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అధికారిక ప్రకటన వెలువడే అవకాశం మరి కాసేపట్లో ఉండబోతుంది. ఇక ఆరూరి రమేష్ విషయానికి వస్తే మాత్రం తను మొదటి నుంచి కూడా ఆ వరంగల్ టికెట్ ఆశించినప్పటికీ కూడా తన అభ్యర్థిత్వాన్ని కొంతమంది వ్యతిరేకించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అందుకే తను అటు బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. నిన్న అమిత్ షా హైదరాబాద్కు వచ్చిన సమయంలో తను అమిత్ షాతో కూడా భేటీ అయినట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ తను మాత్రమే ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను ఎవరితో కూడా భేటీ కాలేదు, అమిత్ షాతో కూడా భేటీ కాలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరతారని చెప్పేసి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఆరూరి రమేష్ అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే మాత్రము వాటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే సమయంలోనే అక్కడికి వచ్చినటువంటి ఎర్రబెల్లి దయాకర్, బసవరాజ్ సారియా ఆరూరి రమేష్ని బలవంతంగా కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఈ హైడ్రామాకు మొత్తం తెరపడిందని చెప్పవచ్చు. ఇక వస్తున్న సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలోనే ఆరూరి రమేష్ని బుజ్జగించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక ఇప్పుడు అతను వరంగల్ టికెట్ దాదాపుగా ఖరారైనట్టుగా చెప్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి దయాకర్ని మారుస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇక ఆరూరి రమేష్ పేరు దాదాపుగా ఖరారైనట్టే. కానీ తన కొడుకు తనయుడు ఎవరైతే ఉన్నారో ఆరూరి రమేష్ తనయుడు బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ బీజేపీలోకి వెళ్తే మాత్రం వరంగల్ నుంచి ఆరూరి రమేష్ తనయుడు అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేస్తే వాళ్ళ తనయుడు బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య అక్కడ ఎక్కువగా పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఆరూరి రమేష్ విషయానికి మాత్రం అయితే అంటే తన యొక్క హైడ్రామాకు సంబంధించి అయితే మాత్రం అయితే తెరపడిందని చెప్పవచ్చు. రేఖ, సైదులైతే ఆరూరి రమేష్ కి సంబంధించి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకత ఏర్పడింది. ఆయన ఓడిపోయిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఎంపీ సీట్ కనుక తనకి ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ నుంచి ఆఫర్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. మరి ఈసారి ఆ ప్రజా వ్యతిరేకత అనేది ఏ విధంగా ఉండబోతోంది? ఆయన గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రేఖ, వాస్తవంగా వరంగల్ నుంచి అంటే వర్ధన్నపేటలో ఓడిపోయిన తర్వాత తను వరంగల్ ఎంపీ సీటు ఆశించారు. సో అక్కడ నుంచి కూడా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా పోటీ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కానీ తీరా చూసే వరకు ఆరూరి రమేష్ పేరు తెరపైకి వచ్చింది. సో ఆరూరి రమేష్ అభ్యర్థిత్వాన్ని కొంతమంది వ్యతిరేకించడంతో మీరు అన్నట్టుగా తను బీజేపీలోకి వెళ్ళేందుకు సిద్ధం అయ్యారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు బుజ్జగించిన తర్వాత ఇక కడియం కావ్య పేరు ఖరారు కాలేదు. ఇక ఆరూరి రమేష్ పేరు దాదాపుగా ఫైనల్ అయినట్టే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. కానీ మీరు అన్నట్టుగా ఆరూరి రమేష్ వ్యతిరేకతకు సంబంధించి మీరు అన్నట్టుగా వర్ధన్నపేటలో తను ఓడిపోయారు కాబట్టి ఇక వరంగల్ ప్రజలు తనని ఏ విధంగా ఆదరిస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. సో ఇక వరంగల్ నుంచి తను ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్తున్నారు. కానీ వరంగల్లో మాత్రము ఇప్పటికే ఆ పరిధిలో ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ స్థానాలు చాలా కోల్పోయాయి. సో
ఎస్ రేఖ వరంగల్ పార్లమెంటు సమీక్ష సమావేశం ముగిసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కూడా బయటకు వస్తారు. వచ్చిన తర్వాత తన యొక్క అభ్యర్థిత్వాన్ని కూడా అరూరి రమేష్ పేరు ఖరారైనట్టుగా కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. అరూరి రమేష్తో కూడా మరోసారి మాట్లాడదాం. మీరు అన్నట్టుగా వర్ధన్నపేటలో తన ఓడిపోయిన తర్వాత ఇక వరంగల్ ప్రజలు తను ఎలా ఆదరిస్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.